ఎందుకు ప్రసరిస్తుంది? ఈశ్వరానుగ్రహం ప్రసరిస్తే నీకు బ్యాంకులో ఉంటే ఏటీఎం కార్డు కొడితే 15,000 కన్నా ఇవ్వదు, ₹1,00,00,000 ఉన్నా కూడా. ఈశ్వరానుగ్రహం ఉందనుకోండి, ఒక భక్తుడు తాను కోరుకుని ఒక విషయాన్ని బయటికి వస్తే ఈశ్వరానుగ్రహం కలిగిందా ఎక్కడున్నా సరే పొందుతాడు. ఈశ్వరుడు నొసటన అలా పొందుతాడు. వాడికి ఉన్నటువంటి భక్తి అటువంటిది. వెంటపడి ఉంటాడు పరమేశ్వరుడు. వాడికి అలా రాసిస్తాడంటే ఎన్ని కథలు ఉన్నాయండి. నేనేం అబద్ధాలు చెప్పట్లేదు. మీరు నాకు ఆయన పేరు జ్ఞాపకం లేదు, కానీ ఒక ఆయన అయితే కటిక దరిద్రుడు. మగపిల్లి వారి దగ్గరికి వెళ్ళి అడిగాడు, అలా మాకేం వద్దులేవా బాబు, నీ పిల్లని చాలన్నారు వాళ్ళు. అలా కాదండి, మీకు అలా అంటే నేను ఒప్పుకొని, మీకు ఏమేం కావాలో లిస్ట్ చెప్పండి, నేను రాసుకుంటానన్నాడు. వాళ్ళకి ఒళ్ళు మండి 4 డబల్ కాట్లు, 8 పరుపులు, 5 బీరువాలు, 6 ఫ్రిడ్జ్లు అన్నీ చెప్పారు. అన్నీ రాసేసుకుని ఇవి ఎప్పటికి పంపించమంటారని అడిగాడు. ఈయన పెట్టుకున్నది ఓ గోచి. ఎప్పటికి పంపించమంటారని అడిగాడు. అడిగితే వాళ్ళు చూసి అన్నారు, అసలు వీడి సంగతి ఏమిటో చూద్దామని. పెళ్లికి ఓ రోజు ముందు ఇవన్నీ వచ్చాక మేము ఇంట్లో పెట్టేసుకుని మేము బయలుదేరి వస్తామన్నారు. అలాగే నేను ఇంటికి వచ్చి వాళ్ళ ఆవిడ ఏం వద్దు అంటారు, ఏమిటది? అందుకని నేను వాళ్ళని అడిగి రాయించుకొచ్చాను లిస్ట్, ఇదిగో అని చూపించాడు. పిల్లలు నీ మొహం ఎచ్చా, వాళ్ళు వద్దంటే వచ్చేకి ఎందుకురా ఈ లిస్ట్ అంతా నువ్వు ఇస్తావా అని అడిగాను. ఇస్తాను అన్నాడు. ఎక్కడి నుంచి ఇస్తావని అడిగాను. ఎక్కడి నుంచి ఇస్తాయంటే, ఐశ్వర్యాలకి ఆలవాలమైన వాడు కృష్ణుడు నా స్వామి, నాదేం పూచి, ఆయన ఇవ్వడేంటి, ఆయన్ని నమ్ముకున్నవాడిని ఆయనే ఇచ్చుకుంటాడు, ఇది పట్టుకెళ్ళి కృష్ణుడు కాళ్ళ దగ్గర పెడతానన్నాడు. ఓరి నీ మొహం ఎట్స దీనికి రాయించుకొచ్చావా అంది ఆవిడ. పట్టుకెళ్ళి కృష్ణుడి కాళ్ళ దగ్గర పెట్టి రోజు ఇంటికి వస్తుండేవాడు. దగ్గరికి వచ్చేస్తోంది, వాళ్ళు కనిపెడుతున్నారు, వెళ్ళాడా రాజమండ్రి విజయవాడ వెళ్ళాడా, ఏమన్నా తెప్పిస్తున్నాడా, ఏమీ లేదు. ఆ పెళ్లికి వాళ్ళు పంపించాల్సినటువంటి రోజు రానే వచ్చింది. భార్య అడిగింది, ఏమయ్యా ఏది పంపిస్తానన్నావు కదా, కృష్ణుడు పంపిస్తానన్నాడు. నేను ఏం చెప్పాను, పంపిస్తాడని చెప్పానా లేదా? పంపుతాడు, ఇవ్వాలి కదా, వెళ్ళాలి, వెళ్తాయి, ఎందుకంత కంగారు పడతావు అని గుళ్ళోకి పోయి హాయిగా పరవశించి స్తోత్రం చేసుకుంటున్నాడు. మగపిల్లి వారింటికి బళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు ఏమడిగారో దానికన్నా ఒక్కొక్క వస్తువు ఎక్కువ ఇంట్లో దింపేశారు. వాళ్ళు ముక్కున వేలేసుకున్నారు. యథార్థంగా జరిగింది ఒక మహాభక్తుడి విషయంలో. చూసిందండి, చెప్పండి, మీరు సంపాదించిన ఐశ్వర్యం మిమ్మల్ని కాపాడుతుందా? ఈశ్వరానుగ్రహం మిమ్మల్ని కాపాడుతుందా? కోట్లు మీ పక్క నుండి ఈశ్వరానుగ్రహం ఒక్క పిసరిలా పక్కకి జరిగిందనుకోండి, సముద్రం ముంచెత్తినట్టు ముంచెత్తేస్తుంది అంతేవండి ఉపద్రవం. ఈశ్వరానుగ్రహం ఇంత పిసరిలా కలిసిందనుకోండి, ఎంతటి ప్రమాదమో కూడా వాడిని ఏమీ చేయదు, తప్పుకుంటే. ఈశ్వరానుగ్రహం అన్నది అంత ప్రధానం. ఇన్ని పాలు దాని దగ్గర కూర్చుని మంత్రాల మీద మంత్రాలు చదివి, స్తోత్రాల మీద స్తోత్రాలు చదివి, తోడుకో అంటే తోడుకుంటుందా? ఇంత చెంచాతో పెరుగు అందులో వేస్తే చాలు, మీరేమీ చదవక్కర్లా, పడుకుంటే తోడుకుంటుంది. అలా భగవంతుని యొక్క అనుగ్రహము ఒక్క పిసర కలిసిందా, మీ పురుష ప్రయత్నము సిద్ధిస్తుంది. కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది సీతమ్మ. అందుకే సుందరకాండలో పురుష ప్రయత్నం ఒక్కటి సరిపోదు, దానికి దైవానుగ్రహము కూడాలి. రెండు కూడితే ఆనాడు మీరు అనుకున్నటువంటిది సిద్ధిస్తుంది.